అందరికీ నమస్కారం. సిరి తెలుగు స్టోరీస్ ఛానల్‌లోకి స్వాగతం. వాడాపల్లి రాధ గారు రచించిన కథ 'పెద్దరికం'. ఈరోజు ఓ చక్కటి కథని వినబోతున్నాం. ఎర్ర ఎర్రని సంధ్యాకాంతులు మెల్లగా వాకిలి నిండా పరుచుకొని అందాలు చిందుతున్నాయి. పూబాలలు కళ్ళు విప్పర్చి చూస్తున్నట్లుగా రేకులన్నీ విప్పి ఘుమఘుమలతో పరిసరాలను నింపేస్తున్నాయి. అప్పటికే దేవుళ్ళకి దీపారాధన చేసేసి కోడలు సుమ అందించిన కాఫీ తాగి వరండాలో కూర్చున్నాను. అమ్మా, అమ్మా, ఏం చేస్తున్నావు అంటూ రాజ వరండాలోకి వచ్చాడు. ఏంటి నాన్నా అడిగాను. ఏం లేదమ్మా, రేపు నేను క్యాంపుకి వెళ్ళాలి. 10 రోజులు. మరి నువ్వు సుమానే ఇల్లు చూసుకోవాలి. పెద్దదానివి కదా, నీకే అప్పచెప్తున్నాను. నీ కోడలిని మనవణ్ణి నవ్వుతూ అన్నాడు. అంటూనే నా వైపు చూసి వెంటనే నాలుక కరుచుకున్నాడు. సారీ అమ్మా, పెద్ద అనే మాట అంటే నీకు చిరాకని నాకు తెలుసు. కానీ ఏదో అలా వచ్చేసింది. సారీ. నువ్వు సుమ కలిసి ఇల్లు చూసుకోండి అనేసి గబుక్కున లోపలికి వెళ్ళిపోయాడు. నిజమే. ఈ పెద్ద అనే మాట నన్నెంత ఇబ్బంది పెట్టిందో, పనికిరాని ఈ పెద్దరికం నన్ను ఎన్ని సంతోషాలకి దూరం చేసిందో అనుభవించిన నాకు, నా వంటి పెద్దాలకు బాగానే తెలుస్తుంది. మనసంతా చేదుగా మారింది. ఆ చిరాకు నుంచి దూరమవ్వడానికి లోపల్నుంచి వత్తుల పుట్ట తెచ్చి ముందేసుకొని వత్తులు చేయడం మొదలుపెట్టాను. కొడుకు ఆఫీస్‌కి, కోడలు పిల్లవాడ్ని బడిలో దింపడానికి వెళ్ళిపోయారు. అలవాటుగా చేతులు పత్తిని విడదీసి వత్తులు చేస్తున్నాయి. మనసు మాత్రం గతంలోకి, నన్ను పెద్దదానివి అంటూ ఎన్నో ఆశలు అణచివేసిన గతంలోకి పరుగు తీస్తుంది. నాకు 10 ఏండ్లున్నప్పుడు. నీలూ, నీలూ, ఎక్కడున్నావు? నేను పనిలో ఉన్నాను గాని చిన్నది ఏడుస్తుంది. కాసేపు ఆడించు అంటున్న అమ్మ పిలుపు వినబడింది. పక్కింటి వనజతో ఆడుకుంటున్న నేను నా ఆట మధ్యలో ఆపేసి వచ్చి చిన్న చెల్లెల్ని ఎత్తుకొని ఆడించసాగాను. నెమ్మదిగా అది నిద్రలోకి జారుకుంది. నేను ఆడుకోవడానికి మళ్ళీ బయటకు వెళ్తుంటే, ఏంటి, మళ్ళీ ఆడుకోవడానికి వెళ్తున్నావా? పెద్ద పిల్లవు కదా, కాస్త ఇంట్లో పని చేస్తూ సాయానికి రావద్దూ? రా రా, ఆ తోమిన గిన్నెలన్నీ చక్కగా బోర్లించు, గదులన్నీ ఒకసారి ఊడ్చేయ్ అని అమ్మ గదమాయించింది. ఇందాకట్నుంచి రాజీ ఆడుకుంటూనే ఉందిగా, దానికి చెప్పవేం? అన్నీ నాకే చెప్తావు ఉక్రోషంగా అన్నాను. నువ్వు పెద్దదానివి కదే, ముందు నువ్వే నేర్చుకోవాలి. అది చిన్నది, నీ తర్వాత అదే చేస్తుందిలే. అమ్మ సర్దేసింది. నన్ను చిన్నదానిగానే ఉంచాల్సింది. నన్నసలు ఆడుకోనివ్వకుండా చెల్లాయికి తల దువ్వు, చిన్నదాన్ని నిద్రపుచ్చు, గిన్నెలు సర్దు, ఇల్లు ఊడ్చు అంటూ అన్నీ నాకే చెప్తావు. కోపంగా కాలు నేలకేసి కొడుతూ అన్నాను. ఇంతలో మా మామ వచ్చేసింది. ఏమిటే ఆ చిందులు? పెద్దదానివే గాని బుద్ధి మాత్రం లేదు. ఇలాగేనా మాట్లాడేది? నెమ్మదిగా అణుకువగా ఉండొద్దు అంటూ కోప్పడసాగింది. ఏడ్చుకుంటూ లోపలికెళ్ళి అమ్మ చెప్పిన పనులు చేశాను. అలా వాదిస్తూనే పెద్దదానికి వాదన పెరిగింది. ప్రతిదానికి మాట్లాడుతుంది అనిపించుకుంటూనే మరో 5 ఏండ్లు గడిచాయి. కాలేజీలో చేరాను. కొత్త సింగారాలు, కొత్త ఉత్సాహం, ఉల్లాసంగా మిత్రులతో కబుర్లు పెరిగాయి. ఒకరోజు కాలేజీలో మిత్రులు మా ఇంటికొచ్చారు. అందరం ముందు హాల్‌లో కూర్చొని మాట్లాడుకుంటూ, జోక్స్ వేసుకొని, నవ్వుకుంటూ గడిపాం. మా మామ 1, 2 సార్లు వచ్చి చూసి మళ్ళీ గదిలోకి వెళ్ళిపోయింది. ఓ గంట కూర్చొని టీలు తాగి మా స్నేహితురాలు వెళ్ళిపోయారు. ఆ తర్వాత మొదలైంది క్లాసు.
ఏమే నీలు, ఏమిటా ఇకయికలు, పకపకలు? ఇంట్లో పెద్దవాళ్ళమున్నామనే జ్ఞానం లేదు? మీ స్నేహితురాళ్ళు సరే, నీకు బుద్ధి లేదా? అంటూ అమ్మ. ఏమిటే నీలు, వాళ్ళంతా నీ కాలేజీ స్నేహితులా? ఆ డ్రెస్సులేమిటే అచ్చం సినిమా వాళ్ళల్లా వేసుకున్నారు? నువ్వు అలాగాని వేసుకునేవు గనక. మనిళ్ళో ఎవ్వరూ అలా వేసుకోలేదు. ఇంటికి పెద్ద పిల్లవి. నువ్వు చక్కగా, బొద్దిగా ఉండకపోతే రేపు నీ చెల్లెళ్ళు అలాగే ఉంటామంటారు. జాగ్రత్త అంటూ బామ్మ హెచ్చరికలు జారీ చేశారు. ఇంతకీ మా స్నేహితులేమి మిడ్డీలు, షార్ట్లు వేసుకోలే. చుడీదార్లు, లెగిన్సు, టాప్లు వేసుకునే వచ్చారు. వాటికి కూడా వీళ్ళ వంకలే. ఒళ్ళంతా కనబడేలా ఏం వేసుకోలేదుగా? విసుగ్గా అరించాను. నోర్ముయ్, పెద్ద చిన్నా లేదు. అమ్మ కసిరేసింది. వాదనాలు, కోపాలు, అలకలు. అంతలోనే బాధపడకు నీలు. పెద్దదానివి అయ్యావు. ఇంట్లో నువ్వే పెద్దమ్మాయివి. అందుకని ముందు జాగ్రత్త కోసం అలా చెప్తుంటామంతే. అంటూ అమ్మ బుజ్జగింపులు నడుస్తూనే ఉండేవి. పెద్దమ్మాయి, పెద్దమ్మాయి అంటూ నాకేనా ఆంక్షాలన్నీ? రాజీలాగా, చిన్నారిలాగా నేనుండలేనా? అని లోలోపలే చెల్లెలతో పోల్చుకుంటూ అలా అలా రోజులు గడిచేవి. 2 తర్వాత పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. ఇక బామ్మ నీతి బోధలు పెరిగాయి. నెమ్మదిగా మాట్లాడు, పొద్దికగా కూర్చో, ఇలా అలా అంటూ చెప్తుండేది. పెళ్లి చూపుల్లో తల వంచుకొని కూర్చున్నా కానీ కుతూహలం నిలవనిస్తేగా. పక్కనుంచి ఓరగా అబ్బాయిని చూశా. చాలా బాగున్నాడు. లోపలికొచ్చాక అమ్మకి అబ్బాయి నాకు నచ్చాడని చెప్పేశా. వాళ్ళు ముందే చెప్పినట్లున్నారు. ఇక ఇల్లంతా పెళ్లి సందడి. ఒకటే హడావుడి. అమ్మా, మామ పెళ్లి పనుల్లో మునిగి తేలుతుంటే రాజీ మెల్లగా నా దగ్గరకొచ్చి, అక్కా, బావగారు ఆ ఇంటి పెద్ద కొడుకంట. నీకు తెలుసా? అంది. అయితే? అయోమయంగా అన్నాను. మరి నువ్వు ఆ ఇంటికి పెద్ద కోడలిగా వెళ్తావు. మరి నీ మరదలు, ఆడపడుచు వీళ్ళందర్నీ నువ్వే చూసుకోవాలి అని బాంబు పేల్చింది. నాకు గుండె ఆగినట్లయింది. ఇక్కడ పెద్ద కూతుర్నని ఆంక్షాలు. అక్కడ పెద్ద కోడలినా? ఏం కర్మరా భగవంతుడా! తల పట్టుకున్నాను. మర్నాడు అమ్మతో మాట్లాడుతూ, అమ్మా, మా అత్తగారింట్లో నేను పెద్ద కోడల్నే అవుతానుగా. మళ్ళీ అందరి బాధ్యతలు నాకే అప్పజెప్తారా? ఎలాగమ్మా? నేనీ పెళ్లి చేసుకోను అన్నాను. అదిరిపడిందమ్మ. ఇప్పుడిలా అంటున్నావేంటే? పెళ్లి దగ్గరకొచ్చింది. మంచి సంబంధం. అబ్బాయి నీకు నచ్చాడన్నాకే కదా ముహూర్తాలు పెట్టుకున్నాం. ఇప్పుడేమైంది? కోపంగా అంది. అదే పెద్ద కోడలవుతానని భయం. కసిగా పెద్ద అనే పదాన్ని నొక్కి పలికాను. నవ్వింది అమ్మ. నీ మొహం. పెద్ద కోడలంటే బాధ్యతలొకటేనా? ఎంత గౌరవం, హుందాతనముంటాయి. అందరూ అన్నీ నీకు చెప్పి, నీతో సంప్రదించి చేస్తుంటే ఎంత దర్జాగా ఉంటుంది. ముందు ముందు నీకే తెలుస్తుంది. పిచ్చి పిచ్చి ఆలోచనలు మాని వెళ్ళి పడుకో అనేసి పనిలో పడింది అమ్మ. ఏమిటి? పెద్దది ఏంటో రుసరుసలాడుతూ వెళ్తుంది అని బామ్మ అమ్మని అడిగింది. ఏముంది? పెద్దది అంటే దానికి నచ్చదు కదా! ఇప్పుడు అత్తగారింట్లోనూ పెద్ద కోడలినేనా అని చిరాకు పడుతుంది వివరించింది. పెద్ద పిల్లే గాని దానికింకా వివరం తెలీదే. పెద్ద కోడలంటే ఎంత మర్యాద, ఎంత మన్నన. ఆ! అంటూ వాకిట్లోకి వెళ్ళింది బామ్మ. వైభవంగా పెళ్ళైపోయింది. అత్తవారింటికి వచ్చేశాను. అత్తమామలు, ఇద్దరు మరదలు, ఒక్క ఆడపడుచు. మా ఇద్దరితో కలిసి ఏడుగురం. ఎప్పుడూ ఇల్లంతా ఒకటే సందడి. చిన్నగా అందరితో కలిసిపోవడానికి అలవాటు పడ్డాను.
క్రమంగా ఆడపడుచుకి పెళ్లి చేసి అత్తగారింటికి పంపేశాను. ఇద్దరు తోడికోడళ్ళు వచ్చేశారు. అప్పుడు మొదలైంది మళ్ళీ నా పెద్ద బాధ. అన్నిటికీ అందరూ పెద్ద కోడలినడగండి అనటమే. పెద్ద కోడలు వంట బాగా చేస్తుందని అత్తగారన్నారంట. ఇక చిన్న కోడలు వంటింటి వైపు రావడం మానేశారు. ఎప్పుడన్నా పిలిచినా, సాయం చెయ్యమని అడిగినా, "వద్దులెండి అక్కయ్య, మన అత్తమామలకి మీరు చేస్తేనే ఇష్టం" అనేసి హాయిగా వాళ్ళ గదుల్లో భర్తతో ముచ్చట్లాడేవాళ్ళు. నేను మాత్రం వంటింట్లో మునిగిపోతుండేదాన్ని. మళ్ళీ ఈ పెద్దరికం అన్ని విషయాలకి ఉండదు. ఏదైనా కొనాలన్నా, ఇంటికి ఫర్నిచర్ వంటివి తెస్తున్నా ఎవ్వరూ నన్నొక్క మాట అడగరు. అక్కడ నా పెద్దరికం ఏదీ ఉండదు. పిల్లల్ని ఏం చదివించాలో, ఎలాంటి బట్టలు కొనాలో అలాంటివి వాటికి నా సలహా అక్కర్లేదు. మాట వరసకే పెద్ద కోడలు. పనిలో ఏదన్నా తేడా వస్తే ఇంటికి పెద్ద కోడలివి. ఆ మాత్రం తెలీదు అని చిన్న కోడలు ఏమి చెయ్యకపోతే పెద్ద కోడలివి. నువ్వు చెప్పి చేయించుకోవద్దు అని అనటానికే నా పెద్దరికం. అంతే. ఉద్యోగార్థులై అందరూ తలో దిక్కు వెళ్ళిపోయాక మేము వేరే ఊరికొచ్చేశాం. అత్తమామలు అక్కడే ఉండిపోయారు. బయలుదేరే ముందు అమ్మా నీలు, అప్పుడప్పుడు వస్తుండండి. వాళ్ళంటే చిన్నవాళ్ళు. నువ్వు పెద్ద కోడలివి. రేపు మాకు అన్నీ జరిపించాల్సింది మీరే అంటూ మరో పెద్దరికపు బాధ్యతని గుర్తు చేస్తూ పంపించారు. కాలం గడిచిపోతుంది. ఒక్కొక్కర్ని తనలో కలిపేసుకుంటూ వేగంగా సంవత్సరాలు తిరిగిపోయాయి. అత్తమామలు, భర్త కూడా ఆ వేగంలో కనుమరుగైపోయారు. నా పెద్దరికం నన్ను అత్తగారిని, నాన్నమ్మని చేసేసింది. ఇప్పుడు అందరూ పెద్దవారు. మీరున్నారుగా పిన్నిగారు, సుమని మాతో తీసుకెళ్తాం అంటూనో, పెద్దమ్మగారు ఈ పచ్చడి ఎలా పెట్టాలో నేర్పిస్తారా అంటూనో నా పెద్దరికాన్ని శాశ్వతం చేసేశారు. ఇంత పెద్ద బాధ పడిన వాళ్ళకే తెలుస్తుంది. అప్పుడప్పుడు పెద్ద అనగానే నేను చిరాకు పడటం, మా అబ్బాయి చూస్తూనే ఉంటాడు. అందుకే సారీ చెప్పాడు. ఓరి భగవంతుడా! వచ్చే జన్మలోనైనా నన్ను చిన్నపిల్ల, చిన్న కోడలు అనుకునేలా నేను చిన్నబోకుండా ఉండేలా చూడు స్వామీ అనుకుంటూ ఒత్తుల బుట్ట సర్దేసి ఇంట్లోకెళ్ళాను.